హాయ్ అమ్మ. నా వాయిస్ వినిపిస్తుందా? హలో. Yes, sir. రైట్. సో లాస్ట్ క్లాస్లో చెప్పామ్మా. యాన్స్పుల్ గురించి చెప్పాను కదా, జెంకిన్స్ అండ్ యాన్స్పుల్. పార్ట్ 2లో మనకి జెంకిన్స్ గురించి, పైప్ లైన్స్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ మనకి సిస్టమ్ మేనేజర్. సో సిస్టమ్ మేనేజర్ ఉంది, రూట్ 53, జీరా, పోస్ట్ మ్యాన్, క్లౌడ్ వాచ్ అలారమ్స్. ఎస్ఎన్ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, అవి చూడలేదు. AWS ప్యాచ్ మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజర్లో ఫైన్. సో సిస్టమ్ మేనేజర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ ఎంఎఫ్ఐ చెప్పండి. 464. Sorry. 770 770 797. 7. రైట్. సో మనకి రిమోట్ మేనేజ్మెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆర్గనైజేషన్లో ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఓఎస్ ఒక వర్షన్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్స్ నెక్స్ట్ వర్షన్స్కి వెళ్ళాలన్నా, ఆర్గనైజేషన్లో రన్ అవుతున్న వర్చువల్ మిషన్స్లో అప్లికేషన్స్ కావచ్చు, ప్యాచెస్, ఓఎస్ ప్యాచెస్ కావచ్చు, అప్లికేషన్ సంబంధించిన ప్యాచెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మాన్యువల్గా చేయరమ్మా, రిమోట్గా చేస్తారు. రైట్. సో దానికోసం మనం యూజ్ చేసే టూలే AWS సిస్టమ్ మేనేజర్. సో అంటే ఒక ఆర్గనైజేషన్లో మనకి ఎలాగుంటుందంటే, దీన్ని మనం ప్యాచ్ మేనేజ్మెంట్ అని, రైట్, రకరకాల మనకి కొంత మెయింటెనెన్స్ విండో ఇన్నే ఉంటుంది. సో మెయింటెనెన్స్ విండో రన్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? మెయింటెనెన్స్ విండోలో సర్వర్స్కి ఇన్స్టలేషన్ జరుగుతుంది అనమాట. సో సర్వర్స్ డౌన్ ఉంటాయి, మెయింటెనెన్స్ విండో ఉంటాయి. సో మన ఆన్లైన్ సర్వర్స్ గురించి, బ్యాంకింగ్ సర్వర్స్ కావచ్చు, లేదంటే కొన్ని పోర్టల్స్ సంబంధించి అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ రీజన్ ఏం చెప్తారంటే మెయింటెనెన్స్ విండో జరుగుతుంది, సాటర్డే సండే మెయింటెనెన్స్ విండో పెట్టారు. ఆ టైంలో యాక్సెసిబిలిటీ లేని టైంలో ఆ సిస్టమ్స్ సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం ప్యాచ్ మేనేజ్మెంట్ అని, రైట్, సో ఓఎస్ అప్డేట్స్ అని, రైట్, సో అలాగే మనకి అప్గ్రేడ్స్ అని, రైట్, ఇవన్నీ పిలుస్తూ ఉంటాం. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన సర్వర్స్ అన్నీ కూడా ఇది ఆర్గనైజేషన్. సో దీంట్లో ఉన్న AWS డెవాప్ ఇంజనీర్స్ కావచ్చు, రైట్, సో AWS డెవాప్ ఇంజనీర్ కావచ్చు, లేదంటే AWS అడ్మినిస్ట్రేటర్ కావచ్చు. సో వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యి ఆ ల్యాప్టాప్ నుంచి AWS క్లౌడ్కి కనెక్ట్ అవుతారు. సో ఈ AWS క్లౌడ్లో ఏం చేస్తారంటే ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం, EC2 సర్వీస్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన వర్చువల్ సర్వర్స్ VM1, రైట్, సో VM2, రైట్, VM3, రైట్, VM4 అండ్ సో ఆన్, VM100, రైట్, ఇలా. సో ఇలా సెట్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కంపెనీలో. సో ఏ సర్వర్లో ఏం కావాలన్నది ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ప్రతిదీ మాన్యువల్ చేయలేరు కదా ఆర్గనైజేషన్లో. ఇప్పుడు 100 సర్వర్స్ లేదా 2000 సర్వర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఆల్ 2000 సర్వర్స్కి ఈ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో, AWS డెవాప్ ఇంజనీర్ కానీ, AWS అడ్మినిస్ట్రేటర్ కానీ, ప్రతి సర్వర్కి డైరెక్ట్గా లాగిన్ అయ్యి దానికి సంబంధించిన అప్లికేషన్స్ని అప్డేట్ చేయాలంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్, రైట్. అంత ఈజీ కాదు. అంటే ఒక్కొక్కటి చేసుకోవాలి వెళ్ళాలంటే అంత ఎక్కువ టైం పడుతుంది, రైట్. సో మనకి
మండే టు ఫ్రైడే సర్వర్స్ కంటిన్యూస్‌గా రన్ అవుతూ ఉంటాయి. అంటే కస్టమర్స్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, ఆ సర్వర్స్ యొక్క అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి టైం దొరికిద్ది? సాటర్‌డే, సండే. దాంట్లో ఒక పర్టిక్యులర్ మెయింటెనెన్స్ విండో పెడతారు. ఆ మెయింటెనెన్స్ విండోలో మెయింటెనెన్స్ విండో 2 అవర్స్ అని, మెయింటెనెన్స్ విండో 4 అవర్స్ అని ఇలా టైం పెడతారు. ఆ 2 అవర్స్, 4 అవర్స్‌లోనే అన్ని సర్వర్స్ అప్డేట్ అయిపోవాలి. మరి అడ్మినిస్ట్రేటర్ ఒక్కోటి చేసుకుంటూ వెళ్తే ఆ టైం సరిపోద్దా? మెయింటెనెన్స్ విండో టైం సాలదు. కస్టమర్స్ ఊరుకుంటాడా? ఎక్కువ టైం నువ్వు తీసుకుంటే సర్వర్స్ డౌన్‌లో ఉంటే వాడు ఒప్పుకోడు. వాడికి 24/7 సర్వర్స్ ఆన్‌లో ఉండాలి. కొంత మెయింటెనెన్స్ అంటే ఒక 2 అవర్సో, 4 అవర్సో ఓకే. దే విల్ యాక్సెప్ట్. మెయింటెనెన్స్ విండో ఉన్నాయి సర్వర్స్ కాబట్టి 2 అవర్స్ డౌన్ టైమ్. 2 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ డౌన్ టైమ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. సో, అంతకన్నా ఎక్కువైతే నేను 24 అవర్స్ తీసుకుంటా, లేదా 48 అవర్స్ తీసుకుంటా, 1 డే, 2 డే తీసుకుంటా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనే మనం రిమోట్ మేనేజ్‌మెంట్ అనేది అవసరమైతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ కానీ డెవలప్ ఇంజినియర్ ఏం చేస్తారంటే ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఇంకొక సర్వీస్ ఉంది. దాని పేరే సిస్టమ్ మేనేజర్. ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ సర్వీస్ ఓపెన్ చేసి అతను ఏం చేస్తారంటే ఈ సర్వర్స్ అన్నిటిని కూడా సిస్టమ్ మేనేజర్‌కి మూవ్ చేస్తారు. ఈ రన్నింగ్ సర్వర్స్ అన్ని కూడా ఆల్ 2000 సర్వర్స్‌ని సిస్టమ్ మేనేజర్‌కి మూవ్ చేస్తారు. అప్పుడు సర్వర్స్ అన్ని కూడా సిస్టమ్ మేనేజర్ కంట్రోల్‌లో ఉంటది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్‌గా సిస్టమ్ మేనేజర్‌లోకి వెళ్ళిపోయి, సో, సిస్టమ్ మేనేజర్‌లో అక్కడ ఉన్న పాలిసీస్ ప్రకారం ఏ సర్వర్‌లో ఏం అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలో ఆటోమేటిక్‌గా వాటిని పుష్ చేస్తారు. సిస్టమ్ మేనేజర్ అన్ని సిస్టమ్స్ రిమోట్‌గా లాగిన్ అయిపోయి, ఆ సిస్టమ్ మేనేజర్ అన్ని సిస్టమ్‌లు రిమోట్‌గా లాగిన్ అయ్యి, ఏ సిస్టమ్‌కి ఏ అప్లికేషన్ ఓఎస్ అప్డేట్స్ కావచ్చు, అప్లికేషన్ యాప్స్ అప్డేట్స్ కావచ్చు, ఇయన్నీ కూడా సిస్టమ్ మేనేజర్ విల్ టేక్ కేర్. ఇట్స్ ఏ రిమోట్ కంట్రోల్ అన్నమాట. ఇంక మనం మాన్యువల్‌గా చేయాల్సింది ఏముండదు. ఆటోమేటిక్‌గా ఈ సిస్టమ్ మేనేజరే అన్ని సిస్టమ్స్‌లో ఎట్ ఎ టైమ్ లాగిన్ అయిపోయి అన్ని సిస్టమ్స్‌ని అప్‌గ్రేడ్ చేసేస్తాడు. అది ఈజీ కదా! వితిన్ 2 అవర్స్‌లో అప్‌గ్రేడ్ అయిపోతుంది. సో, దట్ ఈస్ ది రీజన్ వి ఆర్ యూజింగ్ ది సిస్టమ్ మేనేజర్. ఇప్పుడు మనకి ఇది టెస్ట్ చేయాలంటే మనకి కొన్ని సర్వర్స్ కావాలి. ఆ సర్వర్స్‌ని తీసుకెళ్ళి సిస్టమ్ మేనేజర్‌లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఓఎస్ అప్డేట్ చేయాలి. రైట్? సో, ఆటోమేటిక్ స్క్రిప్ట్ రన్ చేయడం గాని, ఓఎస్ అప్డేట్ చేయడం గాని ఇయన్నీ కూడా చేయాలి. రైట్? ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అన్నమాట. రైట్? ఫర్ డెవలప్ ఇంజినియర్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్స్. సో, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో, ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయిన తర్వాత మీకు కావాల్సిన రీజన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ మనకి 30 రీజన్స్ ఉన్నాయి కదా! సో, ఇప్పుడు నా కంపెనీ హైదరాబాద్‌లో ఉంది. లెట్ మీ గో అండ్ సెలెక్ట్ హైదరాబాద్. నేను హైదరాబాద్ రీజన్ సెలెక్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ సెలెక్ట్ ఎనీ రీజన్. యాహ్! సో, ఓకే. హెచ్‌వైడీ రీజన్. హైదరాబాద్ రీజియన్‌లోకెళ్ళి ఇక్కడ సర్వర్స్ ఏమైనా ఉన్నాయా? బై డిఫాల్ట్ ఇన్‌స్టెన్స్‌లోకెళ్ళి చూడండి. బై డిఫాల్ట్ నో ఇన్‌స్టెన్స్. ఓకే. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఒక ట్యాబ్‌లో సిస్టమ్ మేనేజర్, ఒక ట్యాబ్‌లో సర్వర్స్. సో, బై డిఫాల్ట్ వి డోంట్ హావ్ ఎనీ సర్వర్స్. ఇంకొక ట్యాబ్‌లోకెళ్ళి ఇప్పుడు మనం డిస్కస్ చేసే సర్వీస్ పేరేంటి? సిస్టమ్ మేనేజర్. సిస్టమ్ మేనేజర్. నౌ యూ కెన్ సీ దిస్ ఈస్ ది టూల్. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దిస్ సిస్టమ్ మేనేజర్? ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. So AWS System Manager is a central place to view and manage the AWS resources. It is a central service. దేనికోసం? వ్యూ అండ్ మేనేజ్. సర్వర్స్‌ని చూస్తానికి, మేనేజ్ చేయడానికి. వ్యూ అండ్ మేనేజ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్. ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అంటే ఏంటి? రైట్? సో, వర్చువల్ సర్వర్స్ కావచ్చు, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, రైట్? వర్చువల్ సర్వీసెస్ ఎనీథింగ్. సో, ఆల్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ మనం సెంట్రల్‌గా మేనేజ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ యూజ్ చేస్తాం. రిసోర్స్ అంటే ఏదైనా కావచ్చు కదా! ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అంటే ఇట్స్ ఎనీథింగ్. Right? Now, if you click on System Manager, so you can see the definition of the AWS System Manager. So, AWS System Manager manage the nodes at scale in any environment. Right? AWS System Manager help you to manage and operate, em- help to you manage and operate nodes at scale on AWS or on-premises or in hybrid or multi-cloud environment. ఇక్కడ నోడ్ అని మెన్షన్ చేశాడు. ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ దేన్ని మేనేజ్ చేస్తే నోడ్స్. నోడ్స్ అంటే ఏంటమ్మా? ఎనీబడీ హావ్ ఐడియా వాట్ ఈస్ నోడ్? నోడ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ నోడ్? నోడ్ అంటే ఏంటమ్మా? Node. మనకి యాహ్! నోడ్ అంటే ఏంటి?
క్లౌడ్ టెక్నాలజీలో మీకు చెప్పాము స్టార్టింగ్లో ఓస్ట్ అన్న విఎం వర్చువల్ మిషన్ అన్న నోడ్ అన్న ఒకటే అని. దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ ఏ వర్చువల్ సర్వర్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇట్స్ ఏ సర్వర్. నోడ్ అన్న వర్చువల్ మిషన్ అన్న హోస్ట్ ఇవన్నీ కూడా ఒకటే. ఇట్స్ ఏ సర్వర్, వర్చువల్ సర్వర్. సో దాన్ని బట్టి ఓఎస్ని బట్టి లైనెక్స్ ఓఎస్ అంటే లైనెక్స్ వర్చువల్ సర్వర్, విండోస్ ఓఎస్ ఉంటే విండోస్ వర్చువల్ సర్వర్ అని పిలుస్తాం. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సర్వర్, ఇట్స్ ఏ కంప్యూటర్, ఇట్స్ ఏ వర్చువల్ మిషన్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్. సో మనకి టెక్నికల్గా వచ్చేసి టెక్నాలజీ క్లౌడ్లో టెర్మినాలజీ ఓస్ట్ అన్న విఎం అంటే వర్చువల్ మిషన్ అన్న నోడ్ అన్న ఇట్స్ ఎ సర్వర్. దాంట్లో ఓఎస్ని బట్టి విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే విండోస్ ఓఎస్ మనం తీసుకుంటే విండోస్ సర్వర్ అని, లైనెక్స్ ఓఎస్ తీసుకుంటే లైనెక్స్ సర్వర్ అంటే ఇన్స్టెన్స్ అన్న EC2 ఇన్స్టెన్స్ అన్న అన్నీ ఒకటే. సో ఓస్ట్ అన్న విఎం వర్చువల్ మిషన్ అన్న నోడ్ అన్న EC2 ఇన్స్టెంట్ అన్న అన్నీ ఒకటేనమ్మా. EC2 ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? వర్చువల్ సర్వర్. ఎన్నిట్లో ఏమని పిలుస్తాం? ఇట్ కమ్స్ అండర్ వర్చువల్ సర్వర్, రైట్? ఆ వర్చువల్ సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి విండోస్ ఓఎస్ ఉంటే విండోస్ సర్వర్ అని, లైనెక్స్ ఓఎస్ ఉంటే లైనెక్స్ సర్వర్ అని పిలుస్తాం, రైట్? నోడ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్, రైట్? వర్చువల్ సర్వర్, గట్ ఇట్? ఇప్పుడు సిస్టమ్ మేనేజర్ దేన్ని మేనేజ్ చేస్తా అంటది? నోడ్స్ని. నోడ్స్ అంటే సర్వర్స్ని. మన దగ్గర సర్వర్స్ ఉన్నాయి ఎక్కడ? హైదరాబాద్ రీజన్లో బై డిఫాల్ట్. ఇన్స్టెంట్స్ అన్న సర్వర్సే కమ్మా. నో ఇన్స్టెంట్స్ అంటే ఏంటి? నో వర్చువల్ మెషిన్స్. అదే కదా దాని మీనింగ్. మనం ఆల్రెడీ ఇన్స్టెంట్స్ లాంచ్ చేసాం కదా బస్. ఇన్స్టెంట్స్ ఇస్ వాట్? ఇన్స్టెంట్స్ అంటే ఏంటి? వర్చువల్ సర్వర్సే కదా. లైనెక్స్ విండోస్ మనం క్రియేట్ చేసి అన్నీ చేసాం కదా. ఇన్స్టెంట్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? వర్చువల్ మెషిన్సే కదా. సో ఇక్కడ మనకి నోట్స్ లేవు. ఫస్ట్ మనం ఏం చేయాలి? AWS సిస్టమ్ మేనేజర్ యూజ్ చేయాలంటే మన రీజన్లో నోట్స్ ఉండాలి, మన కంపెనీకి సంబంధించిన సర్వర్స్ ఉండాలి, రైట్? ఇక్కడ మనకి VM1 to VM2000 సర్వర్స్ చూపించాం. సో మనం అన్ని ఇప్పుడు మన ప్రీ అకౌంట్తో అన్ని సర్వర్స్ క్రియేట్ చేయలేం కదా. ఒక 3 or 4 సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వెళ్ళిపోయి నేను ఒక ఫస్ట్ నోడ్స్ క్రియేట్ చేస్తాను, అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం? లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి రైట్ నోడ్ కానీ క్లయింట్ 1 క్లయింట్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, నోడ్ అని ఇచ్చాను. నోడ్ అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో T2.micro. కీ పేరు వచ్చేసి యూ కెన్ గివ్ కీ పేర్ నోడ్ కీ క్రియేట్ కీ పేర్, రైట్? నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్? సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, హార్డ్ డిస్క్ సైజ్ ఏంటి? నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్ని కావాలి నాకు? ఎన్ని సర్వర్స్ కావాలి? కౌంట్ ఇక్కడ నేను రియల్ టైంలో అయితే ఎన్ని కావాలో అన్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఫ్రీ అకౌంట్గా అన్ని క్రియేట్ చేయలేం కదా. మ్యాక్సిమం 4, ఒక రీజన్లో 4 కన్నా ఎక్కువ ఎలా క్రియేట్ చేయలేం. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఒక రీజన్ ఎన్ని క్రియేట్ చేయగలుగుతాం? 4 సర్వర్స్ కన్నా ఎక్కువ క్రియేట్ చేయలేం. 3 కానీ 4 కానీ. ఓకే, సో లెట్ మీ క్రియేట్ 4 వర్చువల్ మెషిన్స్ ఎట్ ఎ టైమ్. నా వచ్చి స్టార్ట్ క్రియేటింగ్ 4 వర్చువల్ మెషిన్ లాంచ్ ఇన్స్టెన్స్. నేను ఒక 4 సర్వర్స్ క్రియేట్ చేశాను. కింద చూడు, ఇది నోడ్ 1, అయితే అన్నిటిలో ఒకటే నేమ్ వచ్చింది కదా, నోడ్ 1 అని నేను మార్క్ చేసుకున్నాను. నోడ్ 1 సేవ్. కింద దానికి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి నోడ్ 2 అంటే క్లయింట్ 1 క్లయింట్ 2 అని కూడా సేవ్ చేసుకోవచ్చు మీరు. నోడ్ 1 నోడ్ 2 నేమ్స్ ఉంటే నేమ్స్ కూడా నోడ్ 3, రైట్? సో ఇది వచ్చేసి నోడ్ 4 అంటే 4 సర్వర్స్. అరే VM1 VM2 అని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం, ఏదైనా ఒకటే కదా, రైట్? సర్వర్సే నేమ్స్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు, రైట్? సర్వర్ 1 VM1 VM2 VM3 VM4 అని పెట్టుకోండి. నోడ్ 1 నోడ్ 2 ఆర్ క్లయింట్ 1 క్లయింట్ 2 క్లయింట్ 3 క్లయింట్ 4 అని పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. ఓకే, నేమ్ అనేది మన చాయిస్. ఫైన్. సో నాకు ఇప్పుడు 4 సర్వర్స్ రెడీ అమ్మా. సో ఇప్పుడు నా హైదరాబాద్ రీజన్లో ఎన్ని సర్వర్స్ రన్ ఉన్నాయి? నా కంపెనీకి సంబంధించిన సర్వర్స్ ఎన్ని రన్ అవుతున్నాయి? 4. ఈ 4 సర్వర్స్ని అడ్మినిస్ట్రేటర్ ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే రిమోట్కి హ్యాండిల్ చేయాలి. ఈ 4 సర్వర్స్ మనం సిస్టమ్ మేనేజర్లోకి మనం మూవ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు సిస్టమ్ మేనేజర్ టూల్ ఓపెన్ చేశాం. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సిస్టమ్ మేనేజర్? AWS సిస్టమ్ మేనేజర్ మేనేజ్ ది నోడ్స్ ఎట్ స్కేల్ ఇన్ ఎన్విరాన్మెంట్. AWS System Manager help you to manage and operate the nodes at scale on AWS or on-premises or hybrid cloud multi-environment. Fine. ఇప్పుడు AWS System Manager లో మనం యూజ్ చేసే టూల్స్ వచ్చేసి
నోడ్ టూల్ ఎక్స్టెండ్ చేస్తే నోడ్కి అప్పుడు మనం చేసేది దీంట్లో మనకి ఫీట్ మేనేజర్. సో ఫీట్ మేనేజర్ మీద క్లిక్ చేశారు అనుకోండి. ఫీట్ మేనేజర్లోకి వెళ్ళి చూస్తే గెట్టింగ్ స్టార్టెడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ఎటువంటి నోట్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మేనేజ్డ్ నోట్స్ ఇన్ దిస్ పేజ్. అంటే ఇక్కడ ఉన్న నోట్స్ని ఫస్ట్ సిస్టమ్ మేనేజర్కి మనం పుష్ చేయాలి. ఇక్కడ ఏమైనా నోట్స్ కనపడుతున్నాయా? బై డిఫాల్ట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నోట్స్ ఇన్ దిస్. బై డిఫాల్ట్ యూ డోంట్ హ్యావ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక మనకు కనపడే నోట్స్ అన్నింటిలో కూడా దీంట్లోకి మూవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేయాలంటే ఇక్కడ సిస్టమ్ మేనేజర్లోకి వెళ్ళి ఫీట్ మేనేజర్లోకి వెళ్ళా కదా, ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్లో సో మనకి ఇక్కడ సో సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ రైట్. ఎస్ఎస్ఎం ఏజెంట్ అప్డేట్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి. ఇక్కడికి వెళ్ళి ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ని ఎనేబుల్ చేసావో ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ ఇమీడియట్గా రావు, కొంత టైం తీసుకుంటాయి. రీఫ్రెష్. ఇక్కడ మనకి సిస్టమ్స్ కనపడతలేదు కదా. ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ చేసిన తర్వాత ఈ సిస్టమ్స్ అన్నిటికి ఎస్ఎస్ఎం రోల్ ఒకటి క్రియేట్ చేసి మనం యాడ్ చేయాలి. మీకు అంతకుముందు చెప్పాను రోల్స్ని మనం ఫ్యూచర్లో వాడతాం రైట్. నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే ఐఏఎం ఓపెన్ చేస్తాను. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ గోపర్ ఐఏఎం. ఒక ఎస్ఎస్ఎం రోల్ క్రియేట్ చేసి ఆ 4 సర్వర్స్కి మనం యాడ్ చేయాలి. అప్పుడే అది సిస్టమ్ మేనేజర్లోకి మూవ్ అవుతాయి అనమాట. రోల్స్లోకి వెళ్ళాను. నేను ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ రైట్. ఇక్కడ కావాల్సింది మనకి EC2 ఇన్స్టెన్స్కి రోల్ యాడ్ చేయాలి. EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ చూడండి. EC2 రోల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. ఇది అమ్మ రోల్. EC2 రోల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్. క్లిక్ నెక్స్ట్. రోల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ఎం రోల్ అని ఇచ్చేసారు రైట్. సో క్రియేట్ రోల్ క్రియేట్ చేసే కదా. ఇప్పుడు ఈ రోల్ తీసుకెళ్ళి మన సర్వర్స్ని అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తావు? సో ఇప్పుడు సిస్టమ్ 1కి ఆ రోల్ యాడ్ చేయాలి. సిస్టమ్ 1 సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సో ఇక్కడ మాడిఫై ఐఏఎం రోల్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన ఎస్ఎస్ఎం రోల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని అప్డేట్ ఐఏఎం రోల్ చేయాలి. రెండో సిస్టమ్కి వెళ్ళండి. సెకండ్ సిస్టమ్కి వెళ్ళి సేమ్ దీనికి కూడా అదే ప్రాసెస్. సో ఎక్కడికి వెళ్ళాలి? సో సెక్యూరిటీలోకి వెళ్ళి మాడిఫై ఐఏఎం రోల్లోకి వెళ్ళి సెలెక్ట్ ఎస్ఎస్ఎం రోల్ అప్డేట్ ఐఏఎం రోల్ అప్డేట్ చేశారు రైట్. అలాగే సిస్టమ్ నెంబర్ 3కి వెళ్ళిపోయి రైట్. సో సిస్టమ్ నెంబర్ 3 యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి మాడిఫై ఐఏఎం రోల్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్ఎం రోల్ అప్డేట్ ఐఏఎం రోల్ అప్డేట్ చేయాలి రైట్. సో ఇక్కడికి వచ్చేసి నోడ్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి మాడిఫై ఐఏఎం రోల్ ఇక్కడికి వచ్చేసి ఎస్ఎస్ఎం రోల్ అప్డేట్ ఐఏఎం రోల్ అప్డేట్ చేయాలి కరెక్ట్. సో 4 సిస్టమ్స్ కూడా రోల్ అప్డేట్ చేశాను. మనకి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని ఇంకా మనకి కనబడుతున్నాయా సిస్టమ్స్? ఇక్కడికి వచ్చినాయా? సిస్టమ్ మేనేజర్లోకి వచ్చినాయా? నో, ఇంకా రాలేదు. సో రోల్ని యాడ్ చేసిన తర్వాత సిస్టమ్స్ని ఒకసారి రీబూట్ చేయాలి. సో గో అండ్ సెలెక్ట్ రీబూట్ ఆల్ సిస్టమ్స్. 4 సిస్టమ్స్ని ఒకేసారి రీబూట్ చేస్తాను. రీబూట్ ఇన్స్టెంట్ 4 సిస్టమ్స్ని ఒకసారి రీబూట్ చేశాను. రీబూట్ చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనపడుతుంది. రీఫ్రెష్. ఇట్ టేక్ టైం, ఇమీడియట్గా రావు. 2 to 3 minutes టైం పడి రీఫ్రెష్. రీబూట్ అవ్వాలి కదా. రీబూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ మేనేజర్లోకి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ సిస్టమ్ మేనేజర్ ఆ సర్వర్స్ని హ్యాండిల్ చేస్తారు అన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ రీఫ్రెష్. సి వచ్చిందా? ఒక నోడ్ వచ్చేసింది. నోడ్ నెంబర్ 1 వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ క్లిక్ చేయి. సి అన్ని నోట్స్ వచ్చేసినాయి ఆటోమేటిక్. ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చినాయి లేవా? ఎస్. అంటే ఇప్పుడు నోట్స్ ఆటోమేటిక్గా దేని కంట్రోల్లోకి వచ్చేసినాయి? ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ కంట్రోల్లో వచ్చేసింది రైట్. ఇది ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్ కదా. దేంట్లోకి వెళ్ళి యాడ్ చేస్తే నేను ఫీట్ మేనేజర్లోకి వెళ్ళాను. ఫీట్ మేనేజర్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేశా? సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఆటో అప్డేట్ ఎస్ఎస్ఎం ఏజెంట్ అప్డేట్ చేశాను. తర్వాత ఏం చేశాను? ఎస్ఎస్ఎం రోల్ ఒకటి క్రియేట్ చేశాను. అది తీసుకెళ్ళి అన్ని సర్వర్స్కి అటాచ్ చేసి ఆ రోల్ అన్ని సర్వర్స్ని ఒకేసారి రీబూట్ చేశాను. రీబూట్ చేసిన తర్వాత ఐ కెన్ సీ మై సర్వర్స్ అండర్ సిస్టమ్ మేనేజర్. సిస్టమ్స్ అన్ని ఇప్పుడు
అండర్ కంట్రోల్ ఆఫ్ సిస్టమ్ మేనేజర్ కంట్రోల్ వచ్చిందా లేవా? ఆల్ సిస్టమ్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను? లైనక్స్. ఏ లైనక్స్ అది? అమెజాన్ లైనక్స్. నేను తీసుకుంది ఏ లైనక్స్ అమ్మా? అమెజాన్ లైనక్స్. ఓకే. ఇప్పుడు సిస్టమ్ మేనేజర్ ద్వారా ఈ సిస్టమ్స్ లో మనకు కావాల్సిన ఓఎస్ అప్డేట్స్ ఎలా చేస్తాం? 4 సిస్టమ్స్ లో ఒకేసారి ఓఎస్ అప్డేట్ చేయాలి. సో దానికోసం నేను యూజ్ చేసే టూల్ ఏంటంటే సిస్టమ్ మేనేజర్కి వెళ్ళి సిస్టమ్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్యాచ్ మేనేజర్లోకి వెళ్ళాం. ప్యాచ్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కాన్ఫిగర్ ది ప్యాచ్ ఉంది కదా, దాని మీద కాన్ఫిగర్ ది ప్యాచ్. సో ఇక్కడికి వచ్చేసి కాన్ఫిగర్ ది ప్యాచ్లోకి వెళ్ళి ఎంటర్ ది ఇన్స్టెంట్ ట్యాగ్, సెలెక్ట్ ది ప్యాచ్ గ్రూప్, సెలెక్ట్ ఇన్స్టెంట్స్ మాన్యువల్లీ. నేను ఏ సిస్టంలో ప్యాచ్ చేయాలో అన్ని సిస్టమ్స్ని మాన్యువల్గా సెలెక్ట్ చేస్తాను. ఐ వాంట్ టు ప్యాచ్ ఆల్ ది సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ ఓఎస్ అప్డేట్ అయిపోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సెలెక్ట్ ది ఎగ్జిస్టింగ్ మెయింటెనెన్స్ విండో అంటే సెలెక్ట్ చేసుకో, ఆర్ షెడ్యూల్ న్యూ మెయింటెనెన్స్ విండో, ఆర్ స్కిప్ ది షెడ్యూలింగ్ ప్యాచింగ్ ఇన్స్టెన్స్ నౌ. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నేను స్కిప్ ది షెడ్యూలింగ్ అండ్ ప్యాచింగ్ ఇన్స్టెన్స్ నౌ. ఇక్కడ ప్యాచ్ ది ఆపరేషన్ స్కాన్ అండ్ ఇన్స్టాల్. అంటే ఈ సిస్టమ్ మేనేజర్ ఆ సర్వర్స్ని స్కాన్ చేసి ఓఎస్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాల్ చేస్తుంది. ఓన్లీ స్కాన్ అయితే ఓన్లీ స్కాన్ చేసి వదిలేస్తుంది. నేను స్కానర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ ది ప్యాచ్ క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే కాన్ఫిగర్ ది ప్యాచ్ క్లిక్ చేసి సో ఏ ప్యాచ్ నేను దాంట్లో ఇన్స్టాల్ చేయాలి ఓఎస్ అప్డేట్స్, ఇక్కడికి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమెజాన్ కదా ఇది. సో ఇక్కడికి వెళ్ళిపోయి ప్యాచ్ బేస్ పైప్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ ప్యాచ్ దిస్ ఓఎస్ అప్డేట్ చేయాలి. రైట్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది? అమెజాన్ అనేది 2023. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఓఎస్ అప్డేట్ చేయాలి. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్యాచ్ నౌ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ప్యాచ్ నౌ అని క్లిక్ చేసి స్కాన్ అండ్ ఇన్స్టాల్, రీబూట్ ఇఫ్ రిక్వైర్డ్, ప్యాచ్ ఆల్ ది ఇన్స్టెన్స్. ఒకేసారి అన్ని ఇన్స్టెన్స్ ప్యాచ్ చేయాలా లేదా ఓన్లీ టార్గెట్ ఇన్స్టెన్స్ ప్యాచ్ చేయాలి? చూజ్ ఇన్స్టెన్స్ మాన్యువల్. కొన్ని పర్టికులర్ ఇన్స్టెన్స్ ప్యాచ్ చేయాలా, అన్ని ఇన్స్టెన్స్ ఒకేసారి? ప్యాచ్ ఆల్ ఇన్స్టెన్స్ ఒకేసారి ప్యాచ్ నౌ. చూడండి మొత్తం అన్ని సర్వర్స్ ఒకేసారి ఓఎస్ అప్డేట్ అవుతుంది. నౌ ఇట్ స్టార్ట్ అప్డేటింగ్ ది ప్యాచెస్. ఎంత ఈజీ చూడండి. అసోసియేషన్ ఎగ్జిక్యూషన్ సమ్మరీ. ఇక్కడ మనకి గ్రాఫ్ కూడా వస్తుంది. ఏ టార్గెట్ సర్వర్స్ అంటే ఏం యాక్టివిటీ జరుగుతుంది, ఇట్ విల్ అప్డేట్. సో ఎవ్రీ 3 సెకండ్స్ మనకి ఇది అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 4 సిస్టమ్స్లో ఈ సిస్టమ్ మేనేజర్ రిమోట్గా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయి ఒక్కొక్క సిస్టంలో ఏ ఓఎస్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ ఆటోమేటిక్గా చేసుకుంటే వెళ్ళదు. సిస్టమ్ 1 అప్డేట్ అవ్వని, సిస్టమ్ 2, సిస్టమ్ 3, 4 సిస్టమ్స్లో ఒకేసారి లాగిన్ అయిపోతుంది. ఏది? సిస్టమ్ మేనేజర్ రిమోట్గా కనెక్ట్ అయ్యి ఓఎస్ అప్డేట్స్ని ఆటోమేటిక్గా చేయాలి. ఒకేసారి ఓఎస్ అప్డేట్ చేసేస్తుంది. నౌ ఇట్ ఇస్ అప్డేటింగ్ ది ప్యాచెస్. ఇక్కడ మనకి స్కాన్ అండ్ ఇన్స్టాల్ ది ఆపరేషన్. ఇక్కడ చూడండి. సో అసోసియేషన్ ఐడి క్రియేట్ అయింది, ఎగ్జిక్యూషన్ ఐడి క్రియేట్ అయింది. ఆపరేషన్ ఏం చేస్తుంది? అది రిమోట్గా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది. ఏమి ఇన్స్టాల్ చేస్తుంది? ఓఎస్ అప్డేట్స్. రైట్. మన సిస్టమ్ కూడా ఓఎస్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓఎస్ అప్డేట్ అయిన తర్వాత రీబూట్ అయింది మన సిస్టమ్. రైట్. విండోస్ 10 కానీ 11 కానీ. అలాగే ఇప్పుడు ఈ సర్వర్స్లో ప్యాచెస్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఏది? సిస్టమ్ మేనేజర్. ఇట్ విల్ డన్ ఆటోమేటిక్. ఓకే. వన్ నోడ్ డన్, 3 పెండింగ్. ప్యాచ్లో 1 నోడ్ అయిపోయింది, ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. అది కూడా చేస్తుంది. ఇన్స్టెంట్ కౌంట్ 1 డన్, ఇంకా 3 ఇన్స్టెంట్స్ కౌంట్. సో కొంత టయానికి మీకు 4 అయిపోతుంది. చూడండి 4 అయిపోయిందంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఒక్కొక్క సర్వర్లో లాగిన్ అయ్యి రిమోట్గా మనకి ఓఎస్ ప్యాచెస్ చేస్తుంది. ఇట్ ఈస్ డూయింగ్ ది ఓఎస్ ప్యాచెస్ అని ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్. రెండిట్లో అయిపోయింది. 2 సక్సెస్, 2 పెండింగ్. అంటే మొత్తం కదా మనం ఇచ్చింది 4లో 2 అయిపోయినాయి. ఇంకా 2 ఏం చేస్తుంది? ఇన్స్టాల్ చేస్తుంది. ఏంటి? ఓఎస్ అప్డేట్స్. కొంత టయానికి ఆ 2 కూడా అయిపోతాయి. సో ఇలా మనకి రిమోట్ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది దీని ద్వారా చేయొచ్చు. ఓఎస్ ప్యాచ్
we can do the OS patch management. OSO patch management. The operation was successful. Operation was successful. You see, so all 4 systems లో OS update అయిపోయినాయి at a time. Got it? సో ఇక్కడ నుంచి ఇది అసోసియేషన్ ఐడి ఏం రన్ చేసింది ఏంటన్నది కూడా మీరు చూసుకోవచ్చు. రిసోర్స్ 4 systems లో సో టార్గెట్ సిస్టమ్స్ రైట్ ఆల్ ఆర్ ఇన్ విత్ లేటెస్ట్ వర్షన్ రైట్ ప్యాచెస్ డన్ ఎగ్జిక్యూషన్ హిస్టరీ ఇక్కడ సో అన్ని సిస్టమ్స్ పైకి వెళ్ళిపోయింది. యూ కెన్ సి అవుట్పుట్ లాగ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ సి రైట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఈ అప్డేట్స్ అన్ని చేసేసింది ఆటోమేటిక్గా. పైథాన్ అప్డేట్ చేసింది డిఎన్ఎఫ్ ఎమ్ పైథాన్ 3 ఇవన్నీ చేసింది రైట్. సో ఇలా మనకి ప్యాచ్ మేనేజ్మెంట్ ఓఎస్ అప్డేట్స్ అనేవి ఆటోమేటిక్గా సిస్టమ్ మేనేజ్మెంట్లో చేయొచ్చు. గట్ ఇట్ అర్థమైందా? సో అంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఇప్పుడు 4 సిస్టమ్స్లో ఒకేసారి ఈజీగా చేయగలుగుతున్నా విత్ పర్టికులర్ మెయింటెనెన్స్ విండోలో 2 hours మెయింటెనెన్స్ విండో పెట్టి అన్ని సిస్టమ్స్ ఇక్కడ 4 ఉన్నాయి. బట్ రియల్ టైంలో 400 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు. అన్ని ఒకేసారి అయిపోతాయి లేవా? అవుతాయి, ఈజీగా అవుతాయి. ఎలా అవుతాయి? సో గో టు సిస్టమ్ ప్యాచ్ మేనేజర్కి వెళ్తావు రైట్. ఇలా ప్యాచ్ మేనేజర్లోకి వెళ్తావు రైట్. ఇక్కడ నీకు ప్యాచ్ ఆప్షన్ రైట్. సో ఏం ప్యాచ్ చేయాలి? ఇప్పుడు నేను ఓఎస్ ప్యాచ్ చేసాను. ఓఎస్ ప్యాచెస్ కాదు, అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్యాచెస్ మీద క్లిక్ చేసి ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ ప్యాచెస్లోకి వెళ్ళిపోయి యూ వాంట్ టు ఇన్స్టాల్ ది ఎంఎస్ ఆఫీస్ రైట్. సో అప్డేట్ ది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 అప్గ్రేడ్ చేయాలి రైట్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ని అప్డేట్ చేయాలి మా ఆల్ లైనక్స్ సిస్టమ్స్లో. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఇక్కడికి వెళ్ళి ప్యాచ్ నౌ క్లిక్ చేయి. ప్యాచ్ నౌ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది నీకు? ప్యాచ్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ స్కాన్ చేయాలా, స్కాన్ అండ్ ఇన్స్టాల్ చేయాలా? స్కాన్ అండ్ ఇన్స్టాల్. సో రీబూట్ ఇఫ్ నీడెడ్, ప్యాచ్ ఆల్ ది ఇన్స్టెన్స్ అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయాలా? లేదు ఒక సిస్టంలో. చూజ్ ఇన్స్టెన్స్ మాన్యువల్లీ. కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అన్ని సర్వర్లో మనకి ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలి, లేదు నోడ్ 1లో చేయాలి. సెలెక్ట్ నోడ్ 1 రైట్ ప్యాచ్. అలాగా పర్టికులర్ సిస్టంలో కూడా మీరు ఇన్స్టలేషన్ చేయొచ్చు రిమోట్గా యూజింగ్ ది AWS సిస్టమ్ మేనేజర్. ఆ పర్టికులర్ సిస్టంలోనే ఎంఎస్ ఆఫీస్ 2010 అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఆ లైనక్స్ సిస్టంలో. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్నిట్లో అయిపోతుంది. ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ సిస్టమ్ అయిపోతుంది. యూ కెన్ గో అండ్ సెలెక్ట్ ఆల్ ఆర్ యూ కెన్ సెలెక్ట్ పర్టికులర్ సిస్టమ్స్ రిక్వైర్మెంట్ బట్టి. అన్నిట్లో అవసరం లేదు, కొన్ని సిస్టమ్స్లో కావాలి. యూ కెన్ చూజ్ రైట్. సో చూజ్ చేసుకుని సో స్టార్ట్ కొడితే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది. నౌ కెన్ సీ ఇట్ స్టార్ట్ ఇన్స్టాలింగ్ ఎంఎస్ ఆఫీస్ ఇన్ నోడ్ 1. నోడ్ 1లో ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తుంది. సో it started installing the node 1. See, operation was successful. ఆటోమేటిక్గా సక్సెస్ అయిందా లేదా? నోడ్ 1లో ఆఫీస్ ఆటోమేటిక్గా, ఈ నోడ్ 1లో ఎంఎస్ ఆఫీస్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి చూడండి అంత ఈజీగా. సో మనం ఈ నోడ్ 1లో మాన్యువల్ లాగిన్ అవ్వలేదు లైనక్స్లో రైట్. ఎం కమాండ్ యూజ్ చేసుకుని ఏది ఇన్స్టాల్ చేయలేదు. బట్ వయా సిస్టమ్ మేనేజర్ ఐ కెన్ డూ ఇట్ రైట్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్యాచ్. దట్ ఇట్. అలాగే కింద మనకి రన్ కమాండ్ అంటే ఇప్పుడు ఈ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు. రన్ కమాండ్ యూజ్ చేసుకొని ఐ వాంట్ రన్ ది స్క్రిప్ట్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ కమాండ్లోకి వెళ్ళి రన్ కమాండ్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ రన్ ది
స్క్రిప్ట్ ఆన్ లైనక్స్. ఏ స్క్రిప్ట్ రన్ చేస్తావు? సో, బాష్ స్క్రిప్ట్ కానీ, షెల్ స్క్రిప్ట్ కానీ. ఇక్కడికెళ్ళిపోయి పేజ్ నంబర్ 2 ఆర్ పేజ్ నంబర్ 3లోకెళ్తే ఇక్కడ ఇయన్నీ స్క్రిప్ట్‌లే. రన్ షెల్ స్క్రిప్ట్ ఒకటుంది. నాట్ షెల్ స్క్రిప్ట్. షెల్ స్క్రిప్ట్ అమెజాన్ లైనక్స్, మ్యాక్‌లో కూడా రన్ చేసుకోవచ్చు. రన్ షెల్ స్క్రిప్ట్ రైట్. రన్ షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. రన్ షెల్ స్క్రిప్ట్ ఇక్కడొచ్చేసి సో, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నువ్వు స్క్రిప్ట్ రన్ చేయాలో ఆ స్క్రిప్ట్ ఇక్కడ రాయి. ఇక్కడ రాసిన స్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా దాంట్లో రన్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 1లో నేను ఎన్‌జిన్ఎక్స్ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి. రైట్. దానికి సంబంధించి స్క్రిప్ట్ సుడో స్పేసు ఎం అప్డేట్ సుడో స్పేసు ఎం ఇన్‌స్టాల్ ఎన్‌జిఐఎన్ఎక్స్ ఎన్‌జిన్ఎక్స్ వెబ్ సర్వర్ సుడో స్పేసు ఎం సుడో స్పేస్ సిస్టమ్‌సిటిఎల్ డాట్ ఎన్‌జిఐఎన్ఎక్స్. నేను ఎన్‌జిన్ఎక్స్ వెబ్ సర్వర్ ఒకటి ఇన్‌స్టాల్ చేస్తాను. ఇది నా స్క్రిప్ట్. సుడో ఎం అప్డేట్ సుడో ఎం ఇన్‌స్టాల్ ఎన్‌జిన్ఎక్స్ సుడో సిస్టమ్ స్టార్ట్ ఎన్‌జిన్ఎక్స్. ఇప్పుడు చూజ్ ఇన్‌స్టెన్స్ మాన్యువల్. దేంట్లో ఏ సిస్టమ్‌లో నువ్వు ఎన్‌జిన్ఎక్స్ ఇన్‌స్టాల్ చేయాలి స్క్రిప్ట్? నోడ్ 1. నౌ రన్ క్లిక్ చేసావనుకో ఆ స్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా రన్ అయిపోతుంది. నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అది రన్ అయిందంటే నీకు ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. గాట్ సక్సెస్. ఇప్పుడు నోడ్ 1లోకెళ్ళి నోడ్ 1 పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని ఎన్‌జిన్ఎక్స్ ఇన్‌స్టాల్ అయిందో వెరిఫికేషన్ చేసుకోవచ్చు కదా. http:// IP address followed by the http:// what is the node 1 IP address? Public IP, right? IP address followed by the default port number. I can see welcome to NGINX. వచ్చిందా? అంటే అది ఈజీగా మనం రిమోట్‌గా ఈ సర్వర్స్‌ని మేనేజ్ చేస్తున్నాం. ఈ సర్వర్స్‌లో ఓఎస్ అప్డేట్ చేయగలుగుతున్నాను. అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయగలుగుతున్నాను. మూడోది స్క్రిప్ట్ కూడా రిమోట్‌గా రన్ చేయగలుగుతున్నాను. సో దిస్ ఈస్ ది రిమోట్ మేనేజ్మెంట్. సో ఆటోమేషన్. ఐ కెన్ డూ ఆటోమేటికలీ నాకు ఏది కావాలంటే అది ఆటోమేటిక్‌గా ఓఎస్ అప్డేట్ చేయగలుగుతున్నాను. ఆటోమేటిక్‌గా అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయగలుగుతున్నాను. ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ కూడా రన్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సిస్టమ్. క్లియర్? ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? ఇది మెయిన్‌గా మనకి సిస్టమ్ చెప్పండి. క్లియర్. ఇది మెయిన్‌గా మనకి సిస్టమ్ మేనేజర్ యూజ్ చేసే విధానం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రూట్ 53. రూట్ 53 అనేది ఒక మేనేజ్మెంట్ సర్వీస్ అమ్మా. సో డెవాప్ ఇంజినియర్స్ మనం ఎక్కువ వాడం. రూట్ 53 అనేది మన కంపెనీకి వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ కోసం వాడతాం. ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది XYZ. సో ప్రతి కంపెనీకి దిస్ ఈస్ ది xyz.com. ప్రతి కంపెనీకి ఒక డొమైన్ నేమ్ ఉంటది కదా. అది రిజిస్ట్రేషన్ AWS క్లౌడ్‌లో ఎలా చేస్తారంటే యూజింగ్ దిస్ రూట్ 53 సర్వీస్. సో మీరు క్లౌడ్‌లోకెళ్ళి రూట్ 53 అంటే ఇస్తే ఇలా వస్తది. సో దీంట్లో కంపెనీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని డొమైన్ రిజిస్ట్రేషన్ చేస్తారమ్మ. డొమైన్ రిజిస్టర్డ్ డొమైన్‌లోకెళ్ళి మీకు మీ కంపెనీ డొమైన్ నేమ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డొమైన్ నేమ్. సో FIT రైట్ ఆర్గనైజేషన్.com ఈ నేమ్‌తో నాకు వెబ్‌సైట్ కావాలి. సెర్చ్ చేస్తాం. అది అవైలబిలిటీ ఉందా లేదా? ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం. సెర్చ్ కొట్టంగానే నాకు ఇక్కడ ఏమొచ్చింది సెర్చ్‌లో FITorg.com ఈజ్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. అంటే ఆ నేమ్ ఎవరో యూజ్ చేస్తారు. సరే ఓకే. FITorg.hyd.com FITorg.hyd.com or you can give FIT edu education.com FITedu.com అని ఇచ్చాను. సెర్చ్ కొట్టండి. ఆ నేమ్‌తో మనకి డొమైన్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే. సో FITinfo.com సెర్చ్ ఈ నేమ్‌తో ఏమైనా వస్తాయా? ఇలా మీ డొమైన్ నేమ్ ఇది ఈ నేమ్‌తో కూడా రావట్లేదు. FITinfo HYD అని ఇచ్చాను. HYD.com
సో ఈ నేమ్ ఉంది fitinfohyd.com. ఈ వెబ్సైట్ అవైలబుల్లో ఉంది. సో fithyd.com ఉందా ఎగ్జాక్ట్ మ్యాచ్? ఎస్, ఇది ఈ పేరు మీద ఎవరు రిజిస్ట్రేషన్ లేదు వరల్డ్ వైడ్. సో ఇది ఈ నేమ్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నీ కంపెనీ వెబ్సైట్. ఎవరైనా www.fitinfohyd కొట్టగానే నీ కంపెనీ వెబ్సైట్ వాళ్ళకి ఓపెన్ అయ్యింది. దీనికి ఛార్జెస్ ఎంత చేస్తున్నాడు ఇక్కడ? $15 పర్ ఇయర్. ఎంత పే చేయాలి? $15 పే చేయాలి పర్ ఇయర్ వచ్చేసి. రైట్, ఇది ఇంకా మిగతా నేమ్స్ కూడా ఇచ్చాడు, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. fitinfohyd.net ఒకటి, fitinfohyd.org ఒకటి, fitinfohyd.io ఒకటి. ఇవన్నీ కూడా కమర్షియల్ వెబ్సైట్స్, ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ సంబంధించిన ఎక్స్టెన్షన్స్. నీకు వెబ్సైట్ ఏ .net లో కావాలా, ఓఆర్జీలో కావాలా, ఐఓలో కావాలా, సిఓలో కావాలా, .comలో కావాలా, ఇన్ఫో కావాలా, మీ కావాలా, రైట్, ఇలా రకరకాల నేమ్స్ ఇచ్చాడు. నీకు ఏ నేమ్ కావాలంటే అది ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ప్రొసీడ్ విత్ చెక్అవుట్. సో 1 year డ్యూరేషన్ ప్రైస్ 1 year. సో డ్యూరేషన్ $150 పర్ ఇయర్. క్లిక్ నెక్స్ట్. ఇలా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ టైపు, కంపెనీ, ఆర్గనైజేషన్ నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కంపెనీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, అడ్రస్ అవన్నీ ఇచ్చి మన క్రెడిట్ కార్డు, బిజినెస్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మీకు డొమైన్ అనేది రిజిస్టర్ అవుతాం. యూ కెన్ గో అండ్ క్రియేట్ ది డొమైన్. సో దీనికోసం మనం ఈ రూట్ 50 సర్వీస్ని యూజ్ చేస్తాం. డొమైన్ రిజిస్ట్రేషన్ పర్పస్. రిజిస్టర్ డొమైన్లోకి వెళ్ళి నీకు ఏ డొమైన్ కావాలంటే ఆ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. సో ఇందాక మనం సిస్టమ్ మేనేజ్ చేసాం. సో వన్స్ మీ సిస్టమ్ మేనేజర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, మనం ఏదైతే సిస్టమ్స్ క్రియేట్ చేసామో లెట్ గో అండ్ సెలెక్ట్ డిస్ట్రాయ్ ది ఆల్ ది కంప్యూటర్స్. వెళ్ళిపోయి టెర్మినేట్ ఇన్స్టెన్స్. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నో నీడ్ టు రన్. ఎందుకు మనకి అన్నెసరీ ఛార్జెస్. రైట్, విత్ ఇన్ 1 hourలోనే మనం సో షట్ డౌన్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ టెర్మినేట్ చేసావో ఇట్ గాన్ ఫ్రమ్ సిస్టమ్ మేనేజర్. సిస్టమ్ మేనేజర్ నుంచి కూడా అవి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది కొంత టైం తర్వాత. సో యూ కెన్ సీ నో ఇన్స్టెన్స్ ఇన్ దిస్ రీజన్. ఎప్పుడైతే అక్కడ షట్ డౌన్ చేసావో ఆటోమేటిక్గా పోయినాయా సిస్టమ్ మేనేజర్ నుంచి? ఎస్. ఎందుకు? ఆటోమేటిక్గా ఇక్కడ టెర్మినేట్ చేసావు. ఆల్ సిస్టమ్స్ ఆర్ షట్ డౌన్. షట్ డౌన్ అవగానే ఆటోమేటిక్గా ఇది కమ్ బ్యాక్ టు ది సిస్టమ్. ఇలా మనం AWS సిస్టమ్ మేనేజర్ రూట్ 53 సర్వీస్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఈ రెండిట్ల మీద ఈరోజు ప్రాక్టీస్ చేయండి. సో మిగతా కాన్సెప్ట్స్ విల్ కంటిన్యూ. ఓకే. అలాగే పాతవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎవరు డౌట్స్ ఉంటే అడగండి. విల్ చెక్ ఇట్ అగైన్. ఓకే అమ్మా? థ్యాంక్ యూ. Okay.